అత్తయ్య 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 తలుపు తెరవండి అత్తయ్య 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 తలుపు తెరవండి అత్తయ్య నేను అంత పెద్ద తప్పేం చేశాను తల్లి లేని బిడ్డవని గారాబం చేయడం తప్పైపోయింది. అత్తయ్య అత్తయ్య తలుపు తెరవండి. చదువుకోవే అంటే కోతి వెధవలతో ఊరంతా తిరుగుతావా? అత్తయ్య నేనేం తప్పు చేశానని? అత్తయ్య తలుపు తెరవండి, తలుపు తెరవండి. నీకు కొంచెం కూడా భయమే లేదు. అత్తయ్య మీనాక్షి, అత్తయ్య ఏంటి మీనాక్షి ఆ పిల్ల అలా తలుపు కొట్టి పిలుస్తోంది? అడ్డమైన వెధవలతో తిరుగుతోందని ఆ నోట ఈ నోట నా చెవిన పడింది. ఇకపైన కాలేజీకి వెళ్ళి చదివింది చాలు. అత్తయ్య తలుపు తెరవమని చెప్తున్నానా? అత్తయ్య మావయ్య ఏంటమ్మా? చూసారా మావయ్య అత్తయ్య ఏం చేశారో? కాలేజీ పిల్లలన్నాక అలాగే ఉంటారు. వెళ్ళి పని చూసుకో. నువ్వు పొమ్మ. అవును, అతిగారాబం చేసి దీన్ని చెడగొట్టేది ఈయనే. ఎక్కడికి వెళ్ళారు? పొయ్యి ఆరిపోయి పొగొస్తుందేటి? కవిత, కవిత, ఏంటి మావయ్య? మంచినీళ్ళు తీసుకురామా. అలాగే మావయ్య. ఏంటమ్మా అత్త తిట్టిందని బాధగా ఉందా? బాధపడకు, ఏం చేస్తాం? కవిత, కవిత, ఏమైందమ్మా? ఏమైంది? మీనాక్షి, మీనాక్షి, త్వరగా రా. ఏమైంది? ఏమైందమ్మా? మీనాక్షి, మీనాక్షి. ఏం లేదు, తగ్గిపోతుంది. భయపడకు, ఏం కాదులే. ధైర్యంగా ఉండు. ఏం లేదు. చూసి వెళ్ళొచ్చు కదా. ఏం లేదమ్మా, తగ్గిపోతుంది. కాస్త ఓర్చుకో తల్లి. మండుతుంది అత్తయ్య. కాస్త ఓర్చుకోమ్మా. మందు వేశాను కదా, తగ్గిపోతుంది. కాసేపు అలాగే ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఎవరో రావే, బయటికి రా. ఎవరు నా ఇంటి ముందు అరిసేది? అయ్యో మీరా, కబురంపితే వచ్చేదాన్ని కదయ్యా. నీ కొడుకు చేసిన పనికి నరికేయాలి. ఏయ్, దమ్ముడికి పనికి రాగానే లవ్వు కావాల్సి వచ్చిందా? లవ్వు ఈయనెందుకు ఇక్కడికి వచ్చాడు? పూట తిండి లేదు గాని పెద్దంటి సంబంధం కావాల్సి వచ్చిందా? నరికేస్తా. చూడు, ఊరందరికీ తెలుసు కవిత నా కోడలని, నా మాట కాదని. ఇకపై నీ కొడుకుని నా కోడలతో చూశాననుకో, మిమ్మల్ని అందరినీ గొయ్యి తీసి పాతేస్తా. అంతేకాదు, నీ కొడుకు నీడ కూడా కవిత మీద పడకూడదు. ఆయన గురించి తప్పుగా మాట్లాడుకో. ఏమ్మా, మా మావయ్య మిమ్మల్ని కొట్టారా? చెప్పండమ్మా, అలా మౌనంగా ఉంటారేంటి? చెప్పండమ్మా. లేదమ్మా, నన్ను కొట్టలేదు.